హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో బాలామృతంతో ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక కప్పు దాకా ఆ పౌడర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. సో ఈ బౌల్తో తీసుకున్నాను అనమాట, ఒక బౌలు. సో దాన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. సో దీనికైతే కొలతలు అలా ఏం లేదండి, నార్మల్గానే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు, మరీ అంత మెత్తగా ఏం అవ్వాల్సిన పని అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అది కొంచెం మెత్తగానే ఉంటుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బ్యాటర్ అంతా మనం రెడీ చేసుకోవాలి కదా, దానికంటే ముందు నేను ఇక్కడ ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఆ బౌల్ని ఒక 10 minutes వరకు. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక టేబుల్ స్పూనే యాడ్ చేశానండి షుగరు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. మనకి స్వీట్కి తగ్గట్టు కావాలంటే బెల్లం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను షుగరు. మీకు కావాలంటే స్వీట్ ఇంకా కొంచెం తింటాము అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అంటున్నారు కదా. సో తర్వాత నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. సో వాటిని ఆ పాలతోనే ఈ బ్యాటర్ అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎలాంటి రీఫైండ్ ఆయిల్స్ కానీ ఏది యూజ్ చేయట్లేదండి, ప్యూర్ మిల్క్తోనే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. అసలు అవసరం లేదు ఎలాంటి ఆయిల్స్, మిల్క్ ఎంత కావాలో క్వాంటిటీలో అంత కలిపేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కొంచెం బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, అది కూడా ఎంత కావాలో అంతే, ఎక్కువ ఫ్లఫీగా రావాలి అనేసి ఎంత క్వాంటిటీలు కూడా పెంచొద్దు, ఎంతకు సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కేక్ చేయడానికైతే ఈ గిన్నెను వాడుతున్నాను. సో దీనికైతే నేను ఇప్పుడు ఘీ అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం గోధుమ పిండి వేసి డస్టింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఘీ వేసేసి చేస్తున్నాను అనమాట. అలాగే ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానికి కూడా ఘీ అప్లై చేశాను. జస్ట్ ఒకసారి చూద్దాము ఆ చిన్న గ్లాస్లో కూడా బాగుంటుంది కదా అనేసి ఒక గ్లాస్ని అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ కొన్ని కాజుని క్రష్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా టూటీ ఫ్రూటీని, బాదంని, వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒక కాజుని యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట కుక్ చేసుకోవడానికి మనం. సో ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను కదా, దాంట్లో పెట్టేశాను అనమాట. పెట్టేసేసి క్లోజ్ చేసేసి ఒక 45-50 minutes అయితే పట్టిందండి నాకు ఇది మొత్తం కంప్లీట్గా బేక్ అవడానికి. కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంది, మేబీ క్వాంటిటీ కొంచెం తగ్గించుంటే టైం అనేది మేబీ తగ్గుండేదేమో, బట్ నాకైతే మాత్రం 45-50 minutes దాకా అయితే బేక్ అవ్వడానికి పట్టింది టైము. సో ఈ చిన్న గ్లాసులో ఏంటంటే దానికంటే ఇంకా ముందే అయిపోయిందనమాట, నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. దానికంటే ఒక 10-15 minutes ముందే మనకి ఇది రెడీ అయిపోయింది. సో మన దగ్గర ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న గ్లాసెస్లో కూడా వేసుకుంటే పిల్లలు ఏంటంటే డిఫరెంట్గా తినడానికి ఇష్టపడతారు కదా. సో ఇప్పుడైతే చూసారు కదా, నాకు ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్గా ఆఫ్ చేసేసి బయట తీసేస్తున్నాను అనమాట. సో చాలా రెసిపీస్ చేయొచ్చండి బాలామృతంతో, కేక్స్ చేయొచ్చు, బిస్కెట్స్ చేయొచ్చు. మనకి ఇదివరకైతే నేను బిస్కెట్స్ చేసేదాన్ని అనమాట, అది కూడా ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఏదో రకంగా వాళ్ళకైతే కిడ్స్కి తినిపించడం అనేది ఇంపార్టెంట్. సో అదేంటంటే కొంచెం హెల్దీ వేలో మనం ఏదో రకంగా చేసి పెట్టాలన్నమాట, అంతే. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. మీరు వాళ్ళు తినట్లేదు అనుకుంటే దీనిపైన కొంచెం లైట్గా హనీ యాడ్ చేసి ఇవ్వండి, స్వీట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ తినడానికి ఇష్టపడతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.